సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. ఇహ పారమందు నివసించువారు నీ నామమున మోకరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని జివ్వా నీవే క్రీస్తువనుచు. అంగీకరించు ప్రతివాని జివ్వా నీవే క్రీస్తువనుచు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 వత్సరములు నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 వత్సరములు నడిపించితివి. కాచితివి కను పాపగా కాచితివి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వారిని పగలారా. వరదూతలైన 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 వారిని పగలారా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వారిని పగలారా. పరిశుద్ధ గ్రంథం నుండి 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయనను ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు. గృహము, విత్తము, ఇతరులిచ్చు స్వార్థం గనక ఇదిగో మా ప్రియులకు ఇచ్చిన ఈ మంచి గృహాన్ని బట్టి మీకు స్తోత్రం. నైనా లోపల ఉన్నప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు మీరు ఆశీర్వదించండి. యెహోవా మందసము ఓబేదేదేవి ఇంటిలో ఉండగా అతనిని, అతని ఇంటి వారిని, అతని కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించారు. నేను ఈ గృహాన్ని దీవించండి. ఇందులో కాపురం చేస్తున్న కుటుంబీకులను మీరు దీవించండి. పిల్లలను దీవించండి. పిల్లల మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానమును, విద్యను ఎదుగునట్లుగా నీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రారంభం చేయుచున్నాము. పరిశుద్ధ 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 ప్రభువా, వరాధూతలైనా నిన్వార్ని పగలారా, వరాధూతలైనా 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 వారిని పగలారా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాధూతలైనా వారిని పగలారా. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. రాజైన దావీదు కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. దావీదు ప్రియుడు, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడు. కానీ దావీదు ప్రార్థన చేయుచున్నాడు. ఏమని? నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును. కారణమేమంటే దావీదు దేవుని యొద్ద విచారణ చేయువాడు.
34 కీర్తన 4వ వచనములో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. దావీదు దేవుని వాక్యమును ప్రేమించువాడు. 119వ కీర్తనలో జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నులు ఏరులై పారుచున్నవి అంటాడు. 50వ వచనములో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేసి ఉన్నది. కనుక దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థించాడు. కారణం ఏమంటే దావీదు కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాలలో అలాగే దావీదు కుటుంబానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 7వ అధ్యాయం 26వ వచనములో దేవుని చేత దావీదు కుటుంబము స్థిరపడిన కుటుంబము. దావీదు కుటుంబము దేవుని మాట విన్న కుటుంబము. నీ మాట సత్యము అంటున్నాడు. దావీదు కుటుంబము ధైర్యము గల కుటుంబము. దావీదు కుటుంబము దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబము. దావీదు కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము. ప్రార్థన చేసుకుందాం. నీ పేరేం పేరమ్మా? ప్రేమించిన మా తండ్రి చెన్నమ్మ, ఆమె కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. గృహము విత్తము ఇతరులిచ్చు స్వాస్థ్యము గనుక దేవా ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ గృహము నీ నామములో ప్రతిష్ఠించడానికి సహాయం చేశారు. ఇందులో ఎదుగుతున్న ప్రతి కుటుంబాన్ని, జీవనం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఎదుగుతున్న ప్రతి సంతానమును మీరు దీవించారు నాయనా. నీతిమంతుల గుడారము సంతోషదాయకము అన్నారు. నీతిమంతుల గుడారము దేవుని చేత దీవించబడినది అనే మాటను బట్టి ముగిస్తూ ఈ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహాన్ని నైనా మీ నామములో ప్రతిష్ఠించడానికి సహాయం చేశారు. ప్రతి అక్కరు తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంతేనయ్యా ఖర్చు.